హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మరిన్ని అప్డేట్స్ పొందండి. ఫ్రెండ్స్, చాలామంది యంగ్స్టర్స్ లవ్ మ్యారేజ్ కోసం వాళ్ళ పేరెంట్స్ను ఎలా ఒప్పించాలో తెలియక తికమక పడుతుంటారు. కానీ ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తే పెద్దలను ఒప్పించడం చాలా తేలిక. అవేంటో తెలుసుకుందాం. ప్రేమించుకుంటున్న వాళ్ళు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుగా మీ తల్లిదండ్రులకు ప్రశాంతంగా తెలియపరచండి. దాని గురించి వారికి కొంచెం ఆలోచించే సమయాన్ని ఇవ్వండి. ప్రేమించుకున్న వారు పరస్పరం కుటుంబ సభ్యులతో కలిసి మనసు విప్పి మాట్లాడండి. వారు మీ ప్రేమను ఎందుకు తిరస్కరిస్తున్నారో అందరి మధ్యలోనే చర్చించుకోండి. మీరు జీవితకాలం సుఖంగా బతుకుతామనే నమ్మకాన్ని వాళ్ళలో కలిగించేలా చేయండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీ ప్రేమ వివాహాన్ని అంగీకరించకపోతే వారిని ద్వేషించకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వారిని మీ ప్రేమ గురించి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించండి. ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో వారికి తెలియజేయండి. మీ ప్రేమ నిజమని నిరూపించడానికి మీ తల్లిదండ్రులకు అనుగుణంగా మీ ప్రేయసిని లేదా ప్రియుడిని మార్చడానికి ప్రయత్నించండి. వాటి గురించి మీ తల్లిదండ్రుల నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారు మీ ప్రేమను ఒప్పుకుంటే పర్వాలేదు, కానీ ద్వేషిస్తే మాత్రం దానికి తగ్గ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అంటే మీ ప్రేమను వారు ఎందుకు ద్వేషిస్తున్నారు, ఎవరిలో లోపం ఉంది అన్న విషయాల గురించి ఆలోచించండి. మీ తల్లిదండ్రులు మీకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో వారికి కూడా మీరు అంతే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలియపరచండి. అనవసరమైన వాగ్దానాలు చేయకుండా మీలో ఉన్న నిజమైన ప్రేమను వారి ముందు వ్యక్తపరచండి. అనవసరంగా కోపం తెచ్చుకోకుండా ఓపికతో మీ ప్రేమ వ్యవహారాన్ని వారికి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ పాటించి మీ లవ్ లైఫ్ను లాంగ్ లైఫ్గా మార్చుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.